ప్రజాయుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని కల్వకుర్తి పట్టణం నడిబొడ్డున అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసి అశేష అభిమానులు, కవులు, ప్రజా గాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావుల మధ్యన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, గద్దర్ కూతురు విమల, మున్సిపల్ చైర్మన్ రత్నమాల ఆనంద్ కుమార్, బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గద్దర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, గద్దర్ ప్రజల హక్కుల కోసం తన గలంతో సాహిత్యాన్ని జోడించి తన ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచిన తీరును, సేవలను, తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో ఆయన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏర్పాటు చేశారు. మొదట్లో హక్కులను బలవంతంగా సాధించుకోవాలన్న ఆలోచనను వదిలేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాల్సిన ప్రజలతో మమేకమై సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు గద్దర్ అని కొనియాడారు. పోతున్నారంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ తీసుకుని వెళ్ళేవారు. అదే ఆలోచన విధానాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా జీవితాంతం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, యుద్ధ నవక మన గద్దరన్న గారు. గద్దరన్న గారు పోరాటం అంతా సమాజంలో ఉన్న బలహీన వర్గాలు, అది ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని, మైనార్టీ గాని, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు గాని, మహిళలు గాని, వాళ్ళందరికీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఫండమెంటల్ అన్ని కూడా వీళ్ళకి చేరాలని పోరాటం ద్వారా, పద్యాల ద్వారా, పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాడు. గద్దర్ గారు చనిపోతే ఆయన ఆలోచన విధానం చనిపోదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఒక్క గద్దర్ చనిపోతే 1000 మంది గద్దర్లు, ఎవరు చూసినా కర్ర, దాని మీద ఒక గొంగడి, ఆ కట్టు, అట్లా మొత్తం అసెంబ్లీకి ఒకడు, పార్లమెంట్కి ఒకడు, రకరకాలుగా ఆలోచన విధానాన్ని తీసుకొని ప్రజల దగ్గర పోతున్నారు. ఎందుకు? గద్దర్ గారు ప్రతి మనిషికి స్వేచ్ఛతో పాటు సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, ఈ మూడు మన భారత సమాజంలో చూడాలనే ఆశతో ఆయన పోరాటం ముగించాడు. ఇది వారి రచనలో ఉన్న పట్టు. దాన్ని తర్వాత కొంతకాలం ఎంత చెప్పినా ఈ సామాజిక న్యాయం జరగటం లేదు, ఆర్థిక సమానత్వం రావటం లేదు, రాజకీయ సమానత్వం రావటం లేదు. అందువల్ల పట్టుదలతో ఈ మార్పు తీసుకొని రావాలని ఆలోచన చేసే వాళ్ళందరితో బలవంతంగానైనా తీసుకురావాలని ప్రయత్నం చేశాడు మన గద్దర్ గారు. కానీ బలవంతంగా వేరే వాళ్ళని చంపడం ద్వారా ఈ వ్యవస్థలో మార్పు తీసుకొని రావటం వీలు పడదని గద్దర్ గారు బయటకు వచ్చి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినట్టుగా వీరు కూడా ఆయన పేరు రాసుకొని, నేను కూడా ఓటర్స్ గా నమోదవుతున్నాను, ఓట్ల ద్వారా ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపాలిటీలు, పంచాయతీ సర్పంచులు ఎన్నుకొని వారి ద్వారా ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పు తీసుకొని రావాలని ఆయన కొత్త పత్రాన్ని ప్రజల ముందు ఉంచారు. వారు చేసిన కార్యక్రమంలోనే నిన్న 130 మంది మావోయిస్టులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర
వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గాన్ని ఆలోచించి ఈ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేయాలని ఇప్పటి వరకు రావటం జరిగింది. మీరు కూడా ఇప్పుడు గద్దర్ గారు చూపించినటువంటి మార్గం ఏపీ స్వేచ్ఛ, సౌరతత్వం, సమానత్వం, వీటితో పాటు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా రోటీ కపడా మకాన్ అనేది ఇందిరాగాంధీ గారు చెప్పారు. దాంతో పాటు గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ చెప్పారు.